మనం టీవీ ఆన్ చేసినా ఫోన్ ఓపెన్ చేసినా రకరకాల షాంపూ యాడ్స్ చూస్తూనే ఉంటాం. ఈ షాంపూలు ఎన్ని రకాలు, మనకు ఎటువంటి షాంపూ అవసరం వస్తుంది, ఈరోజు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, dermatologist, tricholis and a hair transplant surgeon. I perform more than 2000 hair transplants passionately and still counting. మన అందరం ఒకటేలా ఉన్నా కూడా మన హెయిర్ ఒకటే రకంగా ఉండదు. కొంతమందికి కర్లీ హెయిర్ ఉంటుంది, కొంతమందికి స్ట్రైట్ హెయిర్ ఉంటుంది, ఇంకొంతమందికి ఆయిలీ హెయిర్ ఉంటుంది, ఇంకొంతమంది కలర్ వాడుతూ ఉండొచ్చు. మరి అందరికీ ఒకే షాంపూ సెట్ అవుతుందా, అందరికీ ఒకే షాంపూ సరిపోతుందా అంటే లేదు, సరిపోదు. సో మొత్తం షాంపూలు ఎన్ని రకాలు అంటే మొత్తం 7 రకాల షాంపూలు ఉన్నాయి. ఎవ్రీడే షాంపూ. ఎవ్రీడే షాంపూ అంటే మీరు ప్రతిరోజు యూజ్ చేసుకోగలిగేది. ఇది ప్రత్యేకించి ఒక ప్రాబ్లమ్ అంటూ అడ్రస్ చేయదు. రెగ్యులర్గా మీ హెయిర్ని క్లీన్గా ఉంచుకోవడానికి మీరు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ మైల్డ్ అలోవెరా బేస్డ్ షాంపూస్ కానీ, లేకపోతే చిన్నపిల్లలకి వాడే జాన్సన్ బేబీ షాంపూస్ కానీ, ఇవి ఎవ్రీడే యూసేజ్కి వాడుకోవచ్చు. మనం కామన్గా డవ్ షాంపూ వాడుతూ ఉంటాం ఎవ్రీడే యూసేజ్ కోసం. అటువంటిది మైల్డ్ షాంపూ కాబట్టి ఎటువంటి ప్రాబ్లము రాదు, అలాగని ప్రత్యేకించి ఎటువంటి ప్రాబ్లమ్ని అది సాల్వ్ చేయదు. ఓన్లీ మైల్డ్ డస్ట్ని క్లియర్ చేస్తుంది. రెండో రకమైన షాంపూ ఏంటిది అంటే క్లారిఫైయింగ్ షాంపూస్. ఈ షాంపూస్లో ప్రత్యేకించి సర్ఫాక్టెంట్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. వీటి పని ఏంటి అంటే మీ స్కాల్ప్లో డిపాజిట్ అయిపోయిన డస్ట్ కానీ, లేకపోతే డెడ్ సెల్స్ కానీ ఏవైతే అలాగే డిపాజిట్ అయిపోతున్నాయో వాటన్నిటిని క్లియర్ చేస్తాయి. సో ప్రత్యేకించి ఎవరికైతే మాటికి తలలో చేపెట్టుకుంటే మట్టిలా వస్తుంటుందో, కొంతమంది అదే పనిగా డస్టీ ఏరియాస్లో తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఈ క్లారిఫైయింగ్ షాంపూస్ వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ అన్న వాడితే చాలా మంచిది. మూడోది ఏంటి అంటే ఆయిల్ క్లియరింగ్ షాంపూస్. ఇప్పుడు చాలామంది గమనిస్తూ ఉంటారు, వాళ్ళ స్కాల్ప్లో ఆయిల్ విపరీతంగా బిల్డప్ అయిపోతూ ఉంటుంది. ఏ రేంజ్లో బిల్డప్ అవుతుందంటే అప్పుడే తలస్నానం చేసేసి ఉంటారు, 1 or 2 అవర్స్లో మళ్ళీ తలంతా ఆయిల్గా అయిపోతుంటుంది. లేదా కొంతమందికి ఈరోజు తలస్నానం చేసామంటే మళ్ళీ సాయంత్రం కల్లా ఆయిల్ బిల్డప్ అయిపోతుంది. సో ఇటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకించి ఆయిల్ క్లియరింగ్ షాంపూస్ వాడాలి. ఇవి ఏం చేస్తాయి అంటే ఎక్స్ట్రా సిబమ్ కానీ, ఎక్స్ట్రా ఆయిల్ కానీ ఏదైతే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో వాటిని తీసివేయడం వల్ల మీ హెయిర్ అనేటువంటి డ్రైగా, బౌన్సీగా కనిపిస్తాయి. సపోజ్ మీరు కనుక క్యాస్టర్ ఆయిల్ కానీ లేదా ఏదైనా థిక్ ఆయిల్ రాత్రి అప్లై చేసుకున్నారనుకోండి, అది మళ్ళీ స్కాల్ప్ నుంచి క్లియర్ చేసుకోవాలి అన్నప్పుడు నార్మల్ షాంపూస్ పనిచేయవు. అటువంటప్పుడు కూడా మనం ప్రత్యేకించి ఆయిల్ క్లియరింగ్ షాంపూస్ వాడితే మంచిది. నాలుగోది వచ్చేసి ఏంటి అంటే మాయిశ్చరైజింగ్ షాంపూ. ఇప్పుడు ఆయిలీ హెయిర్ గురించి చెప్పాను, చాలామందికి డ్రై హెయిర్ ఉంటాయి, అంటే కంప్లీట్లీ హెయిర్ డ్రై అయిపోతూ ఉంటాయి, హెయిర్ ఎండ్స్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళు ప్రత్యేకించి మాయిశ్చరైజింగ్ షాంపూ వాడడం ఎంతైనా మంచిది. ఎందుకంటే ఇటువంటి షాంపూస్ మీ హెయిర్ని మాయిశ్చరైజ్గా ఉంటాయి అండ్ మీ హెయిర్కి ఉన్న న్యాచురల్ మాయిశ్చర్ని పోకుండా అవి మాయిశ్చర్ని సీల్ చేస్తాయి. అలా చేయడం వల్ల మీ హెయిర్ చాలా రోజుల వరకు ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఐదోది వచ్చేసి ఏంటి అంటే కలర్ ప్రొటెక్టింగ్ షాంపూస్. ఇప్పుడు మనలో చాలామందికి హెయిర్ గ్రే అయిపోతూ ఉంటాయి, అటువంటప్పుడు హెయిర్ కలర్స్ వాడతారు. సాధ్యమైనంత వరకు హెయిర్ కలర్స్ వాడొద్దు అని చెప్తాను, బట్ అట్లీస్ట్ హెన్నా కానీ లేకపోతే కెమికల్ ఫ్రీ హెయిర్ డైస్ వాడుతూ ఉంటారు. అటువంటప్పుడు ఆ కలర్ ప్రొటెక్టింగ్ షాంపూస్ అనేటువంటి వాడడం ఎంతైనా అవసరం. ఎందుకంటే నార్మల్ షాంపూస్ ఈజీగా మన హెయిర్ చుట్టూ ఫామ్ అయిన కలర్ని స్ట్రిప్ చేసేస్తాయి. అందువల్ల విదిన్ 5 to 6 డేస్లోనే మళ్ళీ హెయిర్ గ్రేగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. అటువంటప్పుడు మీరు డెఫినెట్గా చూస్ చేసుకొని కలర్ ప్రొటెక్టింగ్ షాంపూస్ వాడాలి. ఆరోది వచ్చేసి ఏంటి అంటే వాల్యూమైజింగ్ షాంపూస్. చాలామందికి పల్సని హెయిర్ ఉంటాయి, లేకపోతే వాళ్ళకి బాల్డ్నెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ హెయిర్ మినియేచరైజ్ అయిపోయి ఉంటాయి, అందువల్ల ఆ హెయిర్ చాలా పల్చగా కనిపిస్తూ ఉంటుంది. మెడికేషన్ వాడుతున్నా కూడా ఇంప్రూవ్మెంట్ ఎంత వచ్చినా బేబీ హెయిరే వస్తాయి కాబట్టి వాళ్లకు వాల్యూమైజ్డ్ లుక్ ఎంతైనా అవసరం. అటువంటప్పుడు మీరు వాడాల్సిన షాంపూ ఏంటి అంటే వాల్యూమైజింగ్ షాంపూ. ఇది ఏం చేస్తుందంటే మీ హెయిర్ని మాయిశ్చర్ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీని ఇస్తుంది అండ్ అందువల్ల మీ హెయిర్ కాస్త వాల్యూమైజ్డ్గా కనిపిస్తూ ఉంటాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది కుంకుడుకాయలు వాడుతూ ఉంటారు, లేదా ఎక్స్గెయిన్ అని ఒక షాంపూ వస్తుంది. ఇటువంటివన్నీ వాల్యూమైజింగ్ షాంపూస్కి ఎగ్జాంపుల్సే. ఏడో వెరైటీ ఏంటి అంటే ఇది 2-in-1 షాంపూస్. అంటే ఈ షాంపూస్లో
షాంపూ అంటే క్లియరింగ్ ఏజెంట్ ఉంటుంది, దాంతోపాటు కండిషనింగ్ ఏజెంట్ కూడా ఉంటుంది. సో ఇటువంటప్పుడు మనము షాంపూ చేసిన తర్వాత హెయిర్ మీద ఉన్న ఆయిల్ తీసివేయబడడం వల్ల మళ్ళీ ప్రత్యేకించి కండిషనర్ వాడాల్సిన అవసరం ఉండదన్నమాట. మనకు ఒక అప్లికేషన్లోనే 2 షాంపూ ఎఫెక్ట్ వచ్చేస్తుంది అండ్ కండిషనింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. మనకు ఏ షాంపూ కరెక్ట్గా సరిపోతుంది అనేది ఒక వ్యక్తి మీకు నిర్ధారించలేడు అనమాట. మీరే ట్రయల్ అండ్ ఎర్రర్ విధానం ద్వారా వాడి తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని బేసిక్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అవేంటి అంటే సాధ్యమైనంత కెమికల్ ఫ్రీ షాంపూస్ వాడండి. అలోవెరా బేస్డ్ షాంపూస్ అయితే మరీ మంచిది. ఒకవేళ మీరు రెగ్యులర్ యూసేజ్ కోసం వాడుతున్నారు అంటే సింపుల్ అలోవెరా బేస్డ్ షాంపూస్ వాడండి. ఈసారి మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు షాంపూ కొనే ముందు మీ హెయిర్ ఎలా ఉంది, మీకు ఎటువంటి షాంపూ కావాలి అనే క్లారిటీని ముందే పెట్టుకోండి. దెన్ చూసి మీకు కావాల్సిన షాంపూస్ చూస్ చేసుకోండి. షాంపూస్ ఏవైనా కూడా వాడేటప్పుడు వీక్లీ థ్రైస్ వాడడం ఈజ్ ఐడియల్. ఒకవేళ మీరు కనుక రోజు వాడుతున్నారు అంటే మేక్ ష్యూర్ మీరు వాడే షాంపూ చాలా మైల్డ్ అయి ఉండాలి. షాంపూలు ఎన్ని రకాలు ఉన్నాయో మీరు మాత్రమే తెలుసుకోవడం కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.